హలో అండి, అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియో వచ్చి మార్నింగ్ మండే లాగండి. ఆ రోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేసుకున్నానో ఆ పనుల్లో కొన్ని పనులైతే మీకు చూపించాలి అనుకుంటున్నాను. అన్నీ షూట్ చేశాను, కానీ లెంత్ మరీ ఎక్కువ అవుతుంది. ఎంత లెంత్ ఉంటే బాగోదని చెప్పేసి కాస్త లెంత్ తక్కువ పెట్టాను. నాకైతే మరీ ఎంత లెంత్ ఉంటే చూసేవాళ్ళు ఇబ్బంది పడతారని అయితే అనుకున్నాను. అందుకని చెప్పి కొద్దిగా షార్ట్లోనే పెట్టేశాను అన్నమాట లాంగ్ వీడియోకి. ఇక లేవగానే ముందు 6:30కి అట్లా లేస్తాను అన్నమాట. ఈ మధ్య లేచిన వెంటనే వంటింట్లోకి వచ్చి వంటిల్లు మొత్తం ఊడ్చేసుకున్నాను. లోపల మొత్తం వంటిల్లు, బెడ్రూము, హాల్ అంతా ఊడ్చేసుకుని బయట కూడా నూకేసుకున్నాను. బయట నూకేటప్పటికే 7 అయింది టైము. ఇంకా కాఫీ కోసం వెయిటింగ్ అన్నమాట అందరూ. వరండా అయితే ఊడవలేదు. వచ్చేసి ఇంకా స్టవ్ కూడా తుడవలేదు. అలాగే కాఫీ అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మా తాతయ్య చింతమాండ్ల దగ్గరికి వెళ్ళాలి అన్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా సప్పకి నీళ్లు పెట్టాలి, నేను వెళ్ళిపోతున్నానంటే సర్లే అని చెప్పేసి కాఫీ అయితే పెట్టేశాను. ఫస్ట్ ముందుగా కాఫీ పెట్టేసి వాళ్ళందరికీ ఇచ్చేసి నేను కూడా తాగేశాను. తాగేసిన తర్వాత చూస్తున్నారు కదా మా పిల్లలు ఇక కాఫీ తాగేటప్పుడు అయితే రోజు గొడవ అన్నమాట. బిస్కెట్ ప్యాకెట్స్ పెట్టుకుని కూర్చుంటారు. ఎక్కువ తింటాడని పెద్దడు, నాకు కావాలని అయితే చిన్నోడు, ఇలా ప్రతిరోజు కొట్లాడుతూ ఉంటారు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా? ఇక కాఫీ తాగిన తర్వాత బయట వరండా కూడా ఊడ్చేసి లోపలికి వచ్చేసారన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే చేసుకున్నాను. ఈరోజు మహాశివరాత్రి పండుగ కదా. మేము యాక్చువల్గా ఒక్కపొద్దు ఉంటాం ఎప్పుడు ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం అయితే అవ్వ డెత్ అయ్యారు కదా, అందుకని చెప్పేసి ఒక్కపొద్దు అయితే ఉండలేదు. అయినా సరే చేసుకొని తినడంలో ఏముందని చెప్పేసి పెసరబెళ్ళతో పాయసం చేసి అన్నము, పప్పు, ఇంకా పచ్చిశనగలు, పొటాటోలు, బీన్స్, క్యారెట్లు ఇవన్నీ వేసి కొద్దిగా కర్రీ అయితే చేసుకున్నాను. ఇదైతే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎన్ని కర్రీస్ ఉన్నా ఈ కర్రీ ఉంటేనే నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇలా చేసిన తర్వాత వంట కూడా అయిపోయింది కదా, అన్నం అయితే తినేసామన్నమాట. అందరము తినేసి తల కాయలు పెట్టుకుందాం అనుకున్నాను. ఇంతలోపు ఆవైతే అరుస్తుంది. యాక్చువల్గా దాని తప్పు కూడా లేదులేండి, 12:30 అయింది. ఆలోపు అంతవరకు మేత వేయలేదు కదా, అందుకే నన్ను అయితే కూస్తుందనమాట. ఇక్కడున్నారా రా అమ్మ చెప్పేసి సర్లే ఇక వెళ్ళేసి దాని ముందు గానిలోకి వేసి ఉంటాం కదా గడ్డి అంతా, అది బయటికి తీసేసి అది ఎండేస్తామన్నమాట. ఫస్ట్ ఎండేసి తర్వాత ఎనుముని నీళ్ళు తప్పేసి ఎనుముని కూడా ఇక్కడికి కట్టేసుకున్నాను. బయట ఉంటుంది యాక్చువల్గా ఎనుము అయితే. మార్నింగ్ లేవంగానే బయటికి కట్టేస్తారు దాన్ని. ఆవును కూడా బయటికి కట్టేస్తారు. రెండు తెచ్చి ఇక్కడ కట్టేసి గడ్డి అంతా ముందు ఉండే గడ్డి అంతా ఆరబెట్టేస్తాను. ఆరబెట్టేసిన తర్వాత అయితే మళ్ళీ కొత్తగా తెచ్చి వామేసుకొని ఉంటాం కదా, అక్కడి నుంచి గడ్డి తెచ్చి లైట్గా ముందరికి వేసేసి మిగతాదంతా ఎండబెట్టేస్తాను. ఎండబెట్టి ఆరబెట్టేసి ఎంత కావాలో అంత వేసేసి అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను అన్నమాట. ఇంటి దగ్గరికి వచ్చేసిన తర్వాత మిషన్లు బట్టలు అయితే అలాగే ఉన్నాయి. మార్నింగ్ వేసిన బట్టలు అయితే ఆరబెట్టలేదన్నమాట. అయిపోయినాయి కదా, సర్లే ఇంకా ఆరబెడదామని అయితే తీసేసి ఆరబెట్టేసుకున్నాను. బట్టలు కూడా నేను ప్రతిరోజు బట్టలు కూడా మా పిల్లలైతే అసలు ఎన్ని బట్టలు విప్పేశారో నాకైతే అర్థం కావడం లేదు. ప్రతిరోజు ఇదే గొడవ. మా తాత అయితే ప్రతిరోజు ఉంటుంటాడు అన్నమాట. ఎప్పుడు చూసినా మీ అమ్మకి ఇదే పని, బట్టలు ఆరబెట్టడము, నానబెట్టడము, మిషన్కి వేయడము, వాటిని సర్దడం, ఇదే పని మీ అమ్మకి, ఇంకేం పని లేదని అయితే ఎప్పుడు అంటుంటాడన్నమాట మా తాతయ్య. ఇంకా అయిపోయినాయి కదా, బట్టలన్నీ ఆరేసి క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే కిందంతా దుమ్ము ఎక్కువ ఉంది, పడిపోతే మళ్ళీ దుమ్ము అంతా అయిపోతుంది అనేసి క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసిన తర్వాత చింతపండు అయితే
కుట్టడానికైతే వచ్చారు. రాగి చైన్లో ఇంకా కొద్దిగా కలుపు ఉంటే అక్కడికైతే వెళ్ళారన్నమాట. తొందరగా తీసేసి వస్తాము, అంతలోపు దీన్ని ఆరనివ్వండి అని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఇంకా దాన్నైతే నీళ్ళలోకి అయితే వేసేసుకుంటాను. ఎందుకంటే అది ఎండలో ఉన్నప్పుడు మెత్తగా ఉంటుంది, కుట్టడానికైతే రాదు. అందుకని చెప్పేసి నీటిలోకి వేస్తే బాగా అది గట్టి పడుతుంది అన్నమాట పండు. అప్పుడైతే బాగా పగులుతుంది, తొందరగా అయిపోతుంది. ఒకేటేస్తేనే పగిలిపోతుంది కాయ మొత్తం, అట్లా బాగుంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఎత్తి లోపలికి వేసుకోలేను కదా దాన్ని షీట్ల కిందకి, అందుకని చెప్పేసి ఎక్కడ నీటిలోకి అయితే ఇలా చేత్తో అయితే నూకేసుకున్నాను. ఇక వాళ్ళైతే వచ్చి కొట్టేసుకుంటారు. ఈలోపు అయితే నేను ఆరబెట్టేశాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసుకున్న పనులు కొన్ని పనులు. ఎలా ఉందో ఈ వీడియో తప్పకుండా చెప్పండి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.